అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన మున్రాజ్ తాత మన శంకరన్న కలిసి మా అమ్మమ్మ ఊరికి అయితే వచ్చాం. ఈరోజు ఇక్కడ చూడండి, మా అమ్మమ్మ అయితే ఏదో అన్ని సంచికి అయితే వేస్తుంది కదా, ఏందని అయితే అనుకుంటున్నారు అంతా. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అవా ఏం బీకినాయి ఇప్పుడు ఇవన్నీ సంచిలో? అల్లనేరేడు పండ్లు, మామిడికాయలు. మన ఆశ్రమంలో అవ్వాతతుల పిల్లలందరికీ అయితే ఈరోజు అయితే అల్లనేరేడు పండ్లు అయితే పీకిస్తుంది చూడండి. మా అమ్మమ్మ చూడండి ఎంత బాగున్నాయి అల్లనేరేడు పండ్లు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు అమ్మమ్మ ఊరికి వస్తే మా అమ్మమ్మ అయితే టమాటాలు పీకుతుంది. అక్కడి నుంచి వచ్చేసి మనం వచ్చామని చెప్పి అల్లనేరేడు పండ్లు అయితే పీకిస్తుంది. పిల్లలు అందరూ ఉన్నారు కదా, ఆశ్రమంలో తీసుకోబడి అని ఒక పెద్ద సంచికి అయితే పీకుతున్నారు చూడండి. మన మాస్టర్ అయితే మాన్ ఎక్కుతాడంట. మాన్ ఎక్కడానికి భలే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎక్కలేకపోతున్నాడు. చూద్దాం రండి, ఎంతో కష్టపడతాడు పాపం మాన్ ఎక్కడానికి. మాస్టర్ ఎప్పుడైనా మాన్ ఎక్కినావా నువ్వు? బాగా దొంగగా అన్ని టెంకాయలు అన్ని పీకేసింటావు కదా, అన్ని పీకినావా? దొంగతనం బాగా చేసినావు అయితే. ఓకే ఓకే, ఇప్పుడు ఆ కవర్ అంతా నింపేయాలి నువ్వు పైకి ఎక్కి, ఓకేనా? ఓకే ఓకే. నేరేడు పళ్ళు అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉన్నా ఒకసారి తిని చూసి చెప్తాను. అల్లనేరేడు పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ సంవత్సరం ఎవరైనా అల్లనేరేడు పళ్ళు ఇలా తోటకి వెళ్ళి తింటే కామెంట్ ద్వారా తెలియజేస్తారనేది అనుకుంటాను. థ్యాంక్ యూ.